హలో నమస్తే. దేశవ్యాప్తంగా అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రెజంగ్లా యుద్ధంలో అమరులైనటువంటి సైనికులను స్మరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా యాత్ర అయితే జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోకి యాత్ర అయితే రావడం జరిగింది. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము. దానికి సంబంధించి రెజంగ్లా యాత్ర కన్వీనర్గా జక్లో శ్రీనివాస్ యాదవ్ గారు, రిటైర్డ్ ఆర్మీ గారు అయితే కొనసాగడం జరుగుతుంది. సో వాళ్ళు అంటే నారాయణపేటలో స్టార్ట్ అయిన యాత్ర ఇవాళ ఖమ్మం వరకు చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి సార్. అంటే ఎట్లా అంటే ఏమనిపిస్తుంది అన్న? ఈ రెజంగ్ల యాత్రకు మన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మన యాదవులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇది యాత్ర మన కర్ణాటక నుంచి మన నారాయణపూర్ రావడం జరిగింది. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాలి ర్యాలీ చేశాము. ఆ తర్వాత మన కల్లకుర్తి ఏరియా మన కల్లకుర్తి నుంచి ర్యాలీ భారీ ఎత్తున మన స్పందన వచ్చింది. ఆ తర్వాత దేవరకొండకు చాలామంది భారీ ఎత్తున మన మహిళలు మరి మన యాదవ సోదరులు భారీ ఎత్తున ర్యాలీ తీశారు. నేను చాలా సంతోషపడుతున్నాను ఒక సైనికుని కాబట్టి. ఆ తర్వాత మల్లెపల్లి ఏడబోయినా కానీ ఘనస్వాగతం పలుకుతున్నాను మన అఖిల భారత యాదవ సంఘం. నల్లగొండలో కూడా జరిగింది ఈ ర్యాలీ. ఆ నుంచి మన సూర్యాపేట కూడా రావడం జరిగింది. అక్కడ కూడా మన మాజీ ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఖమ్మం డిస్టిక్ ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఈడ కూడా ఘనస్వాగతం పలుకుతారని మన యాదర్శంలోనే నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు అఖిల భారత యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ పోచబోయిన సిఆర్ యాదవ్ గారు ఉన్నారు. సో అన్నగారు అంటే కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అన్ని యాత్రలను కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అతని రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడు జరుగుతున్నటువంటి యాత్రను చూసి అతను ఎట్లా ఫీల్ అవుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మిత్రులారా, రాజకీయాలలో రాజ్యాలలో దండయాత్రలు ఉండేవి. అంటే రాజ్యాన్ని కాపాడుకోవడానికి కానీ ఉన్న రాజ్యాన్ని కాపాడుకోవడానికి లేదా రాజ్యాన్ని విస్తరించడానికి దండయాత్ర జరిగేటి. అట్లా మన డెమోక్రసీలోకి వచ్చినప్పటికీ అనేక రాజకీయ యాత్రలు జరుగుతాయి. కానీ నిజమైనటువంటి ఒక దేశభక్తియుత యాత్ర, ఈ దేశం కోసం 114 మంది అమరులు వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి మాతృభూమి విముక్తి కోసం, మాతృభూమి రక్షణ కోసం చేసినటువంటి వారి రక్తంతో నడిచినటువంటి పవిత్రమైనటువంటి మట్టిని తీసుకొని చేస్తున్నటువంటి నిజమైనటువంటి దేశభక్తియుత యాత్ర ఇది. దీన్ని ఇప్పటికే 20,000 పైగా పూర్తి చేసుకోవడం, దీన్ని వెంబడి అన్ని రకాలుగా మన యాదవ విజన్ అన్ని రకాలుగా దీనికి సంబంధించినటువంటి ప్రచారం వేయాలా. పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి దేశభక్తిని పెంపొందించే విధంగా ఇలా యాదవ విజన్ ఛానల్ వచ్చిన తర్వాత అంతకుముందు ఎక్కడికక్కడ స్థానికంగా మాత్రమే ఈ వార్తలు వచ్చేవి. కానీ ఇలా దేశంలో జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి యాదవుడికి సమాచారం అందించడంలో యాదవ విజన్ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఈ మట్టి కూడా ఇలా తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ మట్టి కూడా చాలా పవిత్రమైనటువంటి మట్టి. ఇక్కడ ప్రజల కోసం, తమ కోసం కాదు మొత్తం ప్రజల కోసం విముక్తి పోరాటం చేసినటువంటి మట్టి ఇది. ఈ మట్టికి దేశభక్తి అనేది అతి మెండు అయినటువంటి దేశభక్తి ఉన్నటువంటి ప్రాంతం. దీనికి ఈ రెజంగ్లాకు సంబంధించినటువంటి కలసి రావడం అనేది ఒక రకంగా మరోసారి ప్రేరణకు, ఇన్స్పిరేషన్కు స్ఫూర్తిదాయకంగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే మనకు 4 జిల్లాలు పూర్తి చేసుకుని ఖమ్మం వచ్చింది. రేపు ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం, మాకు ఆగస్టు 15 మాకు ఈ యాత్ర సిద్దిపేట జిల్లాకు ఎంటర్ కాబోతుంది. ఈరోజు మనం డోర్నకల్, మహబూబాద్, వరంగల్ చేరుకొని రేపు వరంగల్ నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట జిల్లాకు రాబోతుంది. కాబట్టి మేము ఇక్కడ నుంచే ఖమ్మంలో ఇక్కడ ఉన్నాం. మా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు మా చిల్కల మన వెంకట నరసన్న గారు, అదేవిధంగా కౌడగాని పరమేశ్ యాదవ్ గారు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు. ఇట్లా ఎక్కడికక్కడ జిల్లా నాయకత్వం కూడా పార్టీలకు అతీతంగా జనరల్గా రాజకీయ సంస్థలు, కుల సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడము, లేదా వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని, లేదా వాళ్ళకి సంక్షేమ పథకాలలో ఆర్థిక వెసులుబాటు కావాలని జనరల్గా ఉండే కుల సంఘాలకు ఉండే డిమాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ యాదవుల డిమాండ్ రాజకీయ ఆర్థిక డిమాండ్ కాదు. ఈ యాదవుల డిమాండ్ స్వాభిమాన డిమాండ్ ఇది. ఎందుకంటే ఈ దేశంలో రాజస్థానీలకు, గుజరాతీలకు, రాజ్పుతులకు, మద్రాసీలకు ఇట్లా ప్రాంతాల పేరు మీద రెజిమెంట్స్ ఉన్నాయి. రెజంగ్లా కలసి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అహిర్ ధామ్ నిర్వహిస్తారు, అహిర్ యోధులకు మీరు నివాళులు అర్పిస్తారు, కానీ అహిర్ రెజిమెంట్ ఇస్తామన్న వాగ్దానాన్ని మాత్రం వాయిదా ఇస్తారు. మేము ఏం కోరుతున్నామంటే దేశభక్తియుతమైనటువంటి యాదవ యోధులుగా మా యాదవ యోధుల అమరత్వాన్ని కీర్తిస్తున్నారు, కానీ దాన్ని వాయిదా వేస్తున్నారు. దాన్ని వాయిదా వేయకుండా వెంటనే ఈ నవంబర్ 18 ఏదైతే రెజంగ్లా డే ఉందో ఈ నవంబర్ 18 దాకా ఈ దేశవ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుంది. 18 రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రకటించే నాటికల్లా అహిర్ రెజిమెంట్ ప్రకటించాలని, దానికి సంబంధించినటువంటి విధి విధానాలని రూపొందించాలని చెప్పి కోరుతూ
అదేవిధంగా జనరల్గా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కొంత చైతన్యం అయితే కొరవడింది అనేసి చాలామంది అభిప్రాయపడడం జరుగుతుంది. సో ఈ యాత్ర ఎట్లా ప్రభావితం చూపెట్టబోతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలంగాణలో ఒక విషయం ఏం జరిగిందంటే ఒక్కొక్క దశాబ్దం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క ఇష్యూని కేంద్రంగా పనిచేసింది. స్వతంత్రం వచ్చిన కొత్తలో అసలు ఇది హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో భాగస్వామ్యం అవడమే పెద్ద పోరాటం అయింది. తర్వాత ఇక్కడ భూమి కోసం పోరాటం జరిగింది. తర్వాత ఇక్కడ ఆత్మగౌరవం గ్రామంలో ఉన్నటువంటి పటేల్ పటవారి వ్యవస్థకు దొర పటేల వ్యతిరేక యుద్ధం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర మాకు కావాలని ఇట్లా ప్రతి దశాబ్దం ఒక్కొక్క నిర్ణయం తీసుకుని వచ్చింది. ఇప్పటి దశాబ్దం అయితే సామాజిక న్యాయమే. మేము ఎంతమందిమో మాకంత బాట కావాలి, మా తోటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలందరికీ అదే బాట అని చెప్పి మొత్తం బీసీ ఉద్యమానికి ఇలా యాదవులు ఒక క్రియాశీలక పాత్ర పోషించబోతున్న ఈ తరుణంలో ఈ రిజాంగుల కలశయాత్ర రావడం అనేది చాలా ప్రేరణగా ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకంగా అత్యంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుంది. దీని రిజల్ట్ రానున్నటువంటి రోజులలో యాదవ్ యొక్క నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి, యాదవులలో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకోవడానికి, అంతిమంగా దేశభక్తితో కూడిన చైతన్యం అంటే కేవలం కుల చైతన్యం కాదు, దేశభక్తితో కూడిన చైతన్యం వచ్చి ఈ దేశ అధికార యంత్రాంగంలో రాజకీయ యంత్రాంగంలో అన్ని రకాలుగా యాదవుల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ఈ యాత్ర అత్యంత ప్రేరణగా అత్యంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తానని నేను బలంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా అధ్యక్షులు వెంకట నరసయ్య యాదవ్ గారు ఉన్నారు. సో అన్న అంటే ముఖ్యంగా ఖమ్మంలో ఇవాళ రెజంగ్ల యాత్రకు సంబంధించి నిన్న నుంచి అయితే మీరు ఘనంగా ర్యాలీని అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులు కావచ్చు లేకపోతే మహిళలు కావచ్చు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అందరూ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అన్నల పెద్దలు మన శ్రీహరి అన్న గారికి, అదేవిధంగా నా తోటి మిత్రుడు కవడగారు పరమేశ్వర్ అన్న కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గారికి, అదే పిలవగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఈ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్న 13వ తారీఖు నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి నల్గొండ ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టే 13వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం 1 గంటకి వారు మా నిజంగా యాత్ర ఆ కలశాన్ని మేము స్వాగతం పలికాము. అదేవిధంగా ఆ స్వాగతంలో మేము అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు అందరూ నాయకులంతా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకులంతా కలిసి మేము 100 మందితోటి ఆ యాత్ర డీజేలతోటి వారిని స్వాగతం పలుచుకొని ఆడనే గంగమ్మ తల్లి అమ్మవారి కాడ కొబ్బరికాయలు కొట్టించుకొని మేము బయలుదేరి ఖమ్మం జిల్లాలోకి వచ్చి దాదాపు ఒక 5 కిలోమీటర్లు 100 మందితోటి 100 కార్లతోటి ర్యాలీలో పాల్గొని 8 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మేము ఆ ర్యాలీని కొనసాగాము. అదేవిధంగా ఈ రజంగుల యాత్ర ఆనాడు మా భారతీయుల కోసం ఎంతో త్యాగం చేసి 114 మంది అమరవాళ్ళయ్యారు. ఆ అమరవాళ్ళైన వాళ్ళ రక్తం ఆ మట్టిని తీసుకొని ఈ కలశ యాత్రని మనవాళ్ళు కొనసాగటం ఈ రోజుకి 120 రోజులైనవి. అంతేకాకుండా ఇంకా 90 రోజులు ఉన్నాయి. జంతర్ మంతలో నవంబర్ నెలలో పెద్ద బహిరంగ సభ ఉంటుంది. దానికి ఆ అమరవీరులు 114 మంది అమరవీరులు అయ్యారు. వారిని ఎవరు గుర్తించట్లేదు. వాళ్ళకి ఆ రోజు ఆ బహిరంగ సభలో పెద్ద వాళ్ళని గుర్తించి, అదేవిధంగా మీరు చూస్తున్నారు అంబేద్కర్ చూస్తున్నారు, అందరి ముందు అమరవీరులను చూశారు. అదేవిధంగా వాళ్ళని కూడా అట్లా గుర్తించి వాళ్ళ సోపాలను పెద్దగా అమరు చేయాలని, అన్ని వీటిలో కూడా వాళ్ళని కూడా ఎప్పుడు గుర్తించాలని వాళ్ళది ఆ చనిపోయిన డేట్ గుర్తుపెట్టి వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ కార్యక్రమం చేసుకుంటాం. కాబట్టి మీరందరూ అన్ని జిల్లాలో వచ్చినందుకు వారు కలిసి తీసుకొని బ్రదర్స్ బాగా కష్టపడి ఈరోజు చెప్పులు లేకుండా కూడా వస్తుండ అన్నగారికి వాళ్ళ స్వాగతం. అంతేవిధంగా ఇంకా 90 రోజులు కొనసాగుతుంది కాబట్టి అన్ని జిల్లాల నుంచి ఇదే విధంగా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళ సాయంత్రం మేము మహబూబాబాద్ జిల్లాకి అప్పగిస్తున్నాము. వారు కూడా ముందుండి వీరిని స్వాగతం పలికి వారికి అన్ని కార్యక్రమాల్లో మంచిగా జయప్రదం చేసి ఈ యాదవలో ఐక్యతని సాటించుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. జై యాదవ్, జై యాదవ్. ప్రస్తుతం మనతో పాటు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పరమేశ్ యాదవ్ గారు అయితే ఉన్నారు. సో ఈ రెజంగ్ల యాత్రకు సంబంధించి అదేవిధంగా అలా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎంటర్ అయింది. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో వాడికి తెలుసుకునే పోయింది. అన్న నమస్తే. నమస్తే అండి, నా పేరు పరమేశ్ యాదవ్ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిని. ఈ యొక్క రెజ్లాంగ్ యాత్ర గురించి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు మాకు ఈ రెజ్లాంగ్ యాత్రలో పాల్గొనాలని చెప్పి వారి ఆదేశానుసారం మేము ఈ యొక్క రెజ్లాంగ్ యాత్రలో పాల్గొంటున్నాము. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా తర్వాత భద్రాద్రి కొత్తగూడెం కాకుండా రూట్ మ్యాప్లో మహబూబాబాద్ జిల్లాకు ఉంది కాబట్టి ఇక్కడ ఖమ్మం జిల్లాలో జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ తీయడం జరిగింది నిన్న. అలాగే ఈరోజు కూడా ఇక్కడ నుంచి వారిని
గౌరవంగా మళ్ళీ ఇదే రెజ్లాంగ్ యాత్రను మహబూబాబాద్ జిల్లాకు పంపించడం జరుగుతూ ఉన్నది. మా కొత్తగూడెం జిల్లాకి రూట్ మ్యాప్ లేదు కాబట్టి మేము కూడా కొత్తగూడెం జిల్లా నుంచి యాదవ్ సోదరులందరం కూడా ఈ యొక్క ఖమ్మం జిల్లాకు విచ్చేసి వీరి ఆధ్వర్యంలో మేము ర్యాలీలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోజు 1962లో అమరులైనటువంటి 114 మంది అహిర్ సోదరుల జ్ఞాపకార్థము వారి పవిత్ర రక్తంతో తడిసినటువంటి ఆ మట్టి కలశంలో తీసుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏదైతే ఈ యొక్క రెజ్లాంగ్ యాత్ర చేస్తున్నారో దాంట్లో యాదవ సోదరులు అలాగే భారతీయులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క యాత్రను విజయవంతం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే మా కోరిక మేరకు ఈ యొక్క యాదవ్ రెజిమెంట్ని కూడా ప్రభుత్వం తక్షణమే దీన్ని పరిగణలోకి తీసుకొని రెజిమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్. అది యాదవ్ రెజిమెంట్ చేసేంత వరకు కూడా మా యొక్క యాదవ్ సోదరుల పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై యాదవ్, జై యాదవ్. అందరికీ నమస్కారం. మా రథ సారథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసి మన సోదరులైన అమరవీరుల పట్టుకొని ఇన్ని రాష్ట్రాలు ఇన్ని జిల్లాలు ఎంతో ఘనంగా తిరగడం చాలా గొప్ప విషయం. ఈ అవకాశం మనకి మన జిల్లా అధ్యక్షుడైన చిలకల వెంకట నరసయ్య గారు మాకు ఈ అవకాశాన్ని అందించినందుకు మా మహిళల తరపున ఎంతో సంతోషంగా ఈ ఊరేగింపుని చాలా ఘనంగా చేస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంట్లో ఒక పెద్ద పండగలాగా ఉంది మాకు. ఇదంతా మా చిలకల వెంకట నరసయ్య గారు ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా సోదరులకి సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గుడి ఇంకా నుంచి అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య గారి ఆధ్వర్యంలో ఈ రిజల్ట్ ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఖమ్మం నలుమూలలు కూడా యాదవులు అఖిల భారత యాదవ సంఘ మహాసభ తరపున అందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేసినందుకు వారు యాదవ సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. రేపు కూడా మళ్ళా మహబూబ్ నగర్ పోతుంది కాబట్టి మహబూబ్ నగర్లో కూడా విజయవంతం చేసి మరి జంతర్ మంతర్ కాడ ఆ బహిరంగ సభను విజయవంతం చేసి మనం అందరం కూడా కశలాన్ని అక్కడ స్తూపం లెక్క మన అమరవీరుల త్యాగాన్ని మనం దాన్ని నిరూపించాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే దీన్ని అమలు చేయాలని యాదవులు అందరం కోరుకుంటున్నాం. దయచేసి మొత్తం కూడా సభ్యులందరూ కూడా మనం వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను. మొత్తం మిలిటరీ వాళ్ళు పాల్గొంటే దాంట్లో 114 మంది కూడా యాదవులు పాల్గొనడం జరిగింది. ఆ యుద్ధంలో 5,000 మంది చైనీయులను చైనా మిలిటరీ మనోళ్ళు వీర పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా మట్టి కరిపించడం జరిగింది. 1962లో మనము చైనా మీద యుద్ధంలో మనం గెలవడం జరిగింది. ఆ యుద్ధంలో 114 మంది యాదవులు వీర మరణం పొందారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి భారతదేశం మొత్తంలో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మరి రాజస్థాన్ కానీ అన్ని స్టేట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశం మొత్తంలో కూడా ఈ యాత్ర కొనసాగుతూ మరి ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి మన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. ఈ నుంచి మళ్ళీ మహబూబాబాద్ వెళ్తుంది, మహబూబాబాద్ నుంచి వరంగల్, ఇట్లా దేశం మొత్తం కూడా ఈ యాత్ర ఈ యాదవుల యొక్క పోరాట పటిమ వాళ్ళు పాల్గొంటే ఏ విధంగా ఉంటది వాళ్ళ యొక్క మరి గొప్పతనము తెలియజేయడం కోసమే. మరి ఇంతకుముందు గతంలో ఎవరికి తెలియదు ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయి చైనీయులను 5,000 మందిని మిలిటరీని మట్టి కరిపించి ఆ యుద్ధంలో మనం విజయం సాధించడం అంటే నిజంగా చాలా గ్రేట్. మీకు అందరికీ తెలుసు 1962లో మనం చైనా మీద మనం పోరాటం చేసి గెలవడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే మరి ముఖ్యంగా అన్న ఇప్పుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్, అట్లాగే కిరణ్ యాదవ్, మహేష్ యాదవ్, మరి శ్రీనివాస్ యాదవ్ గారు అన్న మరి మిలిటరీలో పనిచేసిండు కాబట్టి వాళ్ళు కూడా మరి మీకు సందేశాన్ని వినిపించి ఈ యొక్క యాత్ర స్ఫూర్తిని తెలియజేస్తారు. డోర్నకల్ మా యాదవ్ బంధుమిత్రులందరికీ నమస్కారం చెప్తూ జై మాధవ్, జై మాధవ్. ఈ మన కలశ యాత్ర వచ్చేసి
బీహార్ చప్రా నుంచి 13 తారీఖు స్టార్ట్ అయిందన్న. ఇది 18 నవంబర్ వరకు కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికీ 9 రాజ్యాలు కంప్లీట్ అయిపోయి మనది 10వ రాజ్యం, ఒక కేంద్రపాలిత ప్రాంతం పాండిచేరి కూడా అయిపోయింది మనది. ఇప్పుడు ఇది మన ఈ యాత్ర ఇంకా 19 తారీఖు వరకు తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అలాగే రాజస్థాన్, యూపీ, హర్యానా, పంజాబ్ల మీదుగా అట్లా 18 నవంబర్కి ఢిల్లీకి చేరుకుంటుంది అన్న. ఇది మన 1962 ఏదైతే కాలం ఉంటే అప్పుడు హిందీ చీని బాయ్ బాయ్ అనే సమయంలో చైనా వాళ్ళు మన ఇండియా మీద ఆక్రమణ చేశారు. అన్న అన్న తమ్ముడు తమ్ముడు అనుకుంటేనే ఆక్రమణ చేశారు. ఇది మొత్తం నెల రోజులు కొనసాగింది. ఈ వాళ్ళ చైనా నుంచి వచ్చిన ఆక్రమణ 18 నవంబర్ రోజున ఏదైతే మన చిసూల్ చౌకీ మీద రెజాంగ్లా అనే ఒక క్షేత్రం ఉందో అక్కడ చైనీయులు 5,000 మంది మన 120 మంది యాదవులు ఉన్న ఏదైతే బెటాలియన్ ఉందో దాని మీద ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసినప్పుడు మన వాళ్ళు వీరోచితంగా పోరాడి 114 మంది చనిపోయారు. దాంట్లో 9 యుద్ధబందులు అయ్యారు. ఇప్పటికి ఇంకా 2 జీవితంగా ఉన్నారన్న. వాళ్ళ ఫొటోస్ మన కార్ల మీద ఉన్నాయి. 114 మంది ఎంత వీరోచితంగా అయితే పోరాడారో వాళ్ళకి తెలుసు మేము చనిపోతాము, ఎందుకంటే 5,000 మంది చైనీయులు. కానీ వాళ్ళు ఎక్కడ బెదరకుండా, ఎక్కడ వెన్ను చూపించకుండా వాళ్ళ ఏమంటారు ప్రతి గోలి గుండెల్లో ముందే తీసుకుని తప్పించి ఎవరి వీపు పైన ఒక గోలి కూడా రాలే. అంటే ఎంత ధైర్య సాహసాలతో యుద్ధం చేశారంటే అది చూసి చైనా వాళ్ళు ఉన్నవాళ్ళు 1348 మంది చనిపోయారన్న. మిగతా వాళ్ళు విరోచితంగా పోరాటం చూసి పారిపోయారు. మొత్తం పారిపోయిన వాళ్ళని మనం మరణించే వాళ్ళ కిందనే లెక్క చేస్తాము. ఇది చూసిన చైనీస్ వాళ్ళు యుద్ధ విరామం ప్రకటించి మమ్మల్ని కాంప్రమైజ్ చేసుకుందామని చెప్పేసి దీని ముందరకు వచ్చారు. ఇదే మన దేశం మొత్తం ఈ యాత్రాన్ని తీసుకొచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చరిత్ర అందరికి తెలవడానికి. అలాగే 3 మన దీంతో యాత్ర చేసాము. ఒకటి వచ్చేసి ఐర్ రెజిమెంట్ కావాలని. ఐర్ రెజిమెంట్ అంటే అది కూడా మన యాదవులని నార్త్ లా ఐర్లు అంటారు, కొద్ది ఇక్కడ గొల్ల అంటారు, ఇంకొద్దిగా అంటారు కదా, అక్కడ ఐర్ అంటారు వాళ్ళని. మనకి యాదవుల రెజిమెంట్ అంటే ఐర్ రెజిమెంట్ కావాలని పోరాడుతున్నాము. ఒకటి దాంతో పాటే ఒకటి జాతిగంగా చేయాలని, ఇంకొకటి ఆరక్షణ రిజర్వేషన్స్ మనకి పొలిటికల్ లో రావాలని, మనకి జాబ్స్ లో రావాలని, ఎడ్యుకేషన్ లో కూడా రావాలని చేశాము. ఒకటైతే వాళ్ళు ఏదైతే బీహార్ లో కంప్లీట్ అయింది మన యాత్ర 18 రోజులు అయిపోయిన తర్వాత 30 ఏప్రిల్ రోజున అదే రోజు బీజేపీ వాళ్ళు డిక్లేర్ చేశారు జాతీయకరణ మేము చేపిస్తామని. ఇంకా 2 మనవి ఉన్నాయి, మన ఏమంటారు మనవి ఉన్నాయి, ఇంకా 2 డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ కూడా ఈ యాత్ర కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు చేస్తారని నేను కోరుకుంటున్నాను. 18 నవంబర్ రోజు సాధ్యమైన వాళ్ళు మన జిల్లా నుంచి అక్కడికి మహబూబాబాద్ నుంచి ఢిల్లీకి రావాలని చెప్పేసి స్టేజ్ తో కూడా మేము అందరికి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మన బలప్రదర్శన చూపిస్తే దేశం మొత్తం ఓన్లీ యాదవులు అనేటువంటి యూపీ, బీహార్, తెలంగాణలే కాదు, ప్రతి రాష్ట్రంలో లేని రాష్ట్రం అనేది యాదవులు లేని రాష్ట్రం అనేది ఎక్కడ లేదన్నా. కొట్టొచ్చు కట్ట కాబట్టి కొట్టొచ్చు. ఇండియా మొత్తం ఉన్నది ఏకైక మన జాతి అంటే మనదే మనమని చెప్పి గర్వం కూడా చెప్పుకోవచ్చు. కానీ మనం కొంచెం టైటిల్స్ తో కొన్ని అక్కడెక్కడ విడిపోయాము. కొన్ని ఏరియాలలో గ్వాలా అంటారు, గోపి అంటారు, ఘోష్ అంటారు, రావు సాబ్ అంటారు, ఐర్ అంటారు. అట్లా మనం విడిపోయినాం అంటే తెలుస్తలే మన వాళ్ళకు కూడా. కానీ దేశవ్యాప్తంగా 25 కోట్ల నుంచి 30 కోట్ల ఉన్న జనాభా ఏదంటే అది యాదవుల జనాభానే. ముస్లింల కంటే కూడా ఎక్కువ ఉన్న జనాభా యాదవులదే. మన ఈ దానికి మన తెలంగాణకి జక్కుల సీనన్న దీనికి కన్వీనర్ అయినా జక్కుల సీనన్న కూడా ఎంత కమిట్మెంట్ గా చేస్తున్నాయంటే ఈ కలశాత అయిన రోజు చెప్పులు లేకుండా తిరుగుతున్నాయన. ఎందుకంటే మాకు పవిత్రమైన ఈ దాని కలశమని జక్కుల సీనన్న కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. వారిని చూసి మాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ అనిపిస్తుంది. అన్ననే ఇలా తిరుగుతున్నారు. అన్న ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మన తెలంగాణకి ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కి ప్రెసిడెంట్ కూడా అన్న. అట్లనే పొద్దుగాల కూడా మన ఏమంటారు ఖమ్మం అయిపోయిన తర్వాత పండితాపురంలో అన్నగారు పొద్దుగాల మన కల్చరల్ ప్రోగ్రామ్ ఎలా చేశారంటే అక్కడ కోలాటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, కొమ్ములోళ్ళు, పారపాత్రలు మనది అద్భుతంగా చాలా అద్భుతంగా చేసి ఇక్కడ డోర్నగల్లో ఖమ్మం జిల్లా తరఫు నుంచి అన్నగారు వచ్చారు. మన మహబూబాబాద్ అన్న వాళ్ళకి ఇవ్వడానికి వచ్చారన్న. ఇలానే ప్రతి ఏరియాలో నేను కూడా ఇంకా మన మహబూబాబాద్ లో కూడా దీనికంటే కూడా ఇంకా ఎక్కువ చేస్తానని భావిస్తున్నా అన్న.
ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సభకు వచ్చినటువంటి మన దొండకల్ యాదవ సోదరులందరికీ నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. అండలారా, ఈరోజు నేను ఈ ఖమ్మం జిల్లాలో ఫస్ట్ మనం కర్ణాటక నుంచి రిసీవ్ చేసుకున్నాం. గుట్కుంటం నుంచి తర్వాత మన నారాయణపేట స్టార్ట్ అయింది. మన తెలంగాణ నారాయణపేట స్టార్ట్ అయిన తర్వాత ఆడ మంచి రిసీవ్ అయింది. మన తెలంగాణ మంచి సపోర్టింగ్ ఉంది మన యాదవ సోదరులందరూ. ఆ తర్వాత మన మహబూబ్ నగర్ స్టార్ట్ అయింది. ఆడ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జడ్చర్ల, ఆ తర్వాత కల్లకుర్తి, దేవరకొండ, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ఇప్పుడు దొండకల్లు కూడా నేను చాలా సంతోషపడ్డాను. ముందుకు రాలేకపోయింది. అంటే అంత సపోర్ట్ ఉంది మన ఐక్యత, అంత మంచిగా ఉంది మన యాదవ సోదరులకి. పేరు పేరు నా పుట్టాలని చెప్తున్నాను. మన మహేష్ గారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెజంగ్ల యాత్ర ఈరోజు డోర్నకల్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ దేశం కోసం 1962 రెజంగ్ల యుద్ధంలో ఏ విధంగా అయితే త్యాగాలు చేసి 114 మంది 5,000 మంది చైనా సైనికులతో పోరాడి 1,348 మంది చనిపోయారు. అందుకంటే ముందు కూడా ప్రపంచ యుద్ధంలో కూడా ఈ యొక్క యాదవుల త్యాగం ఉన్నది. అదేవిధంగా 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో కూడా ఈ యొక్క యాదవుల త్యాగం ఉన్నది. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా యాదవులు చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి మన త్యాగాలన్నీ వాళ్ళ నిర్వీర్యం అయిపోతున్నాయి. మనకు కనీసం న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈ సైనికులు ఎవరైతే దేశం కోసం కొట్లాడుతారో, ఈ దేశ భూభాగం కోసం కొట్లాడుతారో, వాళ్ళందరికీ గౌరవం దక్కాలంటే ఈ అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలనేది ఇవాళ గత 150 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా మంది ప్రకటన చేసినప్పటికీ కూడా కుట్రపూరితంగా ఇవాళ యాదవ రెజిమెంట్ ని ఇవ్వకుండా వాళ్ళు కుట్రపూరితంగా ఇవాళ అంచివేయడం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ ఒక జాతి ఉన్నదంటే యాదవులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఈ భారతదేశంలో ఉన్నారు. ఇవాళ అనేక కులాలకు ఇవాళ అస్సాం రెజిమెంట్ ఉంది, రాజ్పూత్ రెజిమెంట్ ఉంది, ఇవాళ జాట్ రెజిమెంట్ ఉంది. అంటే కులాల రెజిమెంట్లు అనేకం ఉన్నాయి, కానీ యాదవ రెజిమెంట్ లేదు. కానీ జనాభా పరంగా చూసినా, ఇవాళ సైనిక త్యాగాలు చూసినా కూడా యాదవులే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ డోర్నకల్ వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా నవంబర్ 18 వరకు ఇవాళ దేశవ్యాప్తంగా ఇదే విధంగా మనం యాత్రను కొనసాగించి ఇవాళ ప్రభుత్వం మీద అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని ఒక బలమైన సంకల్పాన్ని తీసుకొని వాళ్ళ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేజింగల రాజ్ కలస యాత్ర ఏప్రిల్ 13వ తారీఖున ప్రారంభించబడి ఆ రోజు నుండి అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలోకి మన 9వ తారీఖున ఎంటర్ కావడం జరిగింది. ఈ మరి ఈరోజు మరి ఖమ్మం జిల్లా నుండి మరి మీ యొక్క మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోకి ఎంటర్ కావడానికి మరి ఖమ్మం మా బాధ్యతగా తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మహబూబాబాద్ అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మన మల్లేశం గారికి, ఈ డోర్నకల్ పెద్దలకు మరి అందరం కూడా ఈ కలశాన్ని హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. పెద్దలంతా చెప్పారు మన యాదవుల యుద్ధవీరుల గురించి. మరి 1962లో జరిగినటువంటి మరి చైనాకి భారతదేశానికి జరిగినటువంటి యుద్ధంలో మరి ఆ రోజు మరి చైనా వాళ్ళని మరి అందరిని అన్ని వేల మందిని 5,000 మందిని కూడా మరి భారత భూమిలో అడుగు పెట్టనివ్వకోకుండా మరి వాళ్ళని ఎదుర్కొని మరి ప్రాణాలు అర్పించినటువంటి 124 మంది రెజిమెంట్ను ఏర్పాటు చేయకోకుండా నిర్లక్ష్యం చేస్తూ మరి యాదవులకు గుర్తింపు కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాలకు గుర్తింపు కలిగించడం కోసం ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ ఈ యొక్క కలశ యాత్రని ఈ యొక్క భారతదేశం రెజంగ్ల రాజ్ కలశ యాత్రకు మన అఖిల భారత యాదవ సోదరులు అహ్మదాబాద్ తరఫున మన పెద్ద ఎత్తున వచ్చిన మన సోదరులందరికీ పాదాభివందనాలు. కలశయాత్ర ఇది మన రెజంగ్ల అనే ఒక ప్రాంతం. అది 1962లో మన కుమౌ రెజిమెంట్కి చెందిన 13 కుమౌ రెజిమెంట్ చెందిన 120 మంది మన యాదవ సోదరులు అమరులయ్యారు. చైనా సైనికులు వేల సంఖ్యలో ప్రదేశాన్ని అపహరించడానికి రావడానికి ప్రయత్నిస్తే మన సోదరులు మొత్తం 120 మందిని వాళ్ళని ఆపి మన భూభాగాన్ని రక్షించారు.
అదే అక్కడి నుంచి తెచ్చిన మట్టి ఇది కలశయాత్రగా దేశమంతా తిరుగుతుంది. ఇది బీహార్ నుంచి ప్రారంభమై ఇప్పుడు మన 10 రాష్ట్రాలు కంప్లీట్ చేసి మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఇది మహారాష్ట్ర గుర్ముట్కోల్ అనే జిల్లా నుంచి నారాయణపేట్ మరియు మహబూబ్ నగర్ మరియు కల్వకుర్తి, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం తర్వాత ఇప్పుడు ఇది మహబూబాబాద్ రాగింది. ఇలా భారీ ఎత్తున మన ప్రజలు దీనికి మద్దతు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 18 సంవత్సరాలు చేశాను. ఈ అవకాశం దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సాధించుకుందాం. చేసినటువంటి యాదవ సైనిక రాష్ట్ర కన్వీనర్ జక్కల శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ కిరణ్ యాదవ్ గారికి, మహేష్ యాదవ్ గారికి, అట్లాగే మా జిల్లా నాయకులు మేకల వీరయ్య గారికి, స్వర్ణలత గారికి, చెవిటి ఐలే గారికి, తేలశ్రీ గారికి, పోతురాజు గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. యాదవ మిత్రులందరికీ, యాదవ సోదరులకు, మా యాదవ బంధువులందరికీ, భట్టు శ్రీనారాయణ గారికి అలాగే పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు యాదవుల ఐక్యత కోసం ఈరోజు 1962లో జరిగినటువంటి చైనా ఇండియా వార్లో, ఆ రోజు జరిగినటువంటి వార్లో చైనా వాళ్ళు 200 మంది 300 మంది చనిపోతే ఇండియా వాళ్ళు 120 మంది చనిపోయారు. దానిలో ఒక సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గమే, వారి యొక్క కృషి, వారి యొక్క త్యాగం, వాళ్ళ ఫలితమే ఈరోజు ర్యాలీ. ఈ ర్యాలీలో ఇది కలశంలో మట్టి కాదు, మా యాదవుల ఐక్యత, ఇది ఐక్యతగా నిలబడింది. అదే రేపు రోజున మా యాదవుల కోసం చేసేటువంటి యాత్ర, ఈ యొక్క సైకిల్ చేసిన పోరాటానికి రేపు మా యొక్క యాదవులందరూ కూడా ఐక్యతగా ఉండడానికి కూడా ఈ యొక్క యాత్ర దోహదపడని చెప్పి ఇది తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క యాత్ర ద్వారా ఆల్ ఇండియా ద్వారా చేసే యాత్రలో రెజిమెంటల్ యాదవుల పేరు మీద ఏర్పడే డిమాండ్తో జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వాలు కూడా దిగివచ్చి ఈ యొక్క రెజిమెంట్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో చనిపోయిన సైనికుల పేరు మీద కొన్ని ప్రాంతాల పేరు మీద రెజిమెంట్లు ఏర్పాటు చేస్తారు, అలాగే కొన్ని జాతుల పేరు మీద, కులాల పేరు మీద కూడా చేస్తారు. కానీ మా యొక్క యాదవుల పేరు మీద ఇంతమంది చనిపోయినా కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రెజిమెంటల్ యాదవుల పేరు మీద ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది.